హాయ్ ఫ్రెండ్స్. నేను నిత్య బర్త్‌డే కోసం గిఫ్ట్ ప్యాక్ ప్రిపేర్ చేస్తున్నానండి. సో, ఎలా చేస్తున్నానన్నది చూసేసేయండి. వీడియోలో నిత్య గిఫ్ట్ గురించి కూడా కొంచెం మాట్లాడుకుంటూ ఉందామండి. ఆహ్, గిఫ్ట్ ప్యాక్ అట్లా రన్ అవుతూ ఉంటుంది వీడియోలో. నేను మాట్లాడుతూ ఉంటాను. మన వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. కన్వర్జేషన్ ఏంటన్నది మీకు అర్థమవుతది. యాక్చువల్‌గా నేను గిఫ్ట్ తీసుకుందామని అనుకుని ఒక గిఫ్ట్ అనేది తీసుకున్నాను. బట్ నేను మీకు రివీల్ చేయట్లేదు. లాస్ట్‌లో చూపిస్తాను ఏం గిఫ్ట్ తీసుకున్నానన్నది. సో, లాస్ట్ దాకా ఈ వీడియో చూడండి. నిత్యకి కూడా ఏం చెప్పానంటే గిఫ్ట్ తీసుకుంటాను తీసేసుకున్నానని చెప్పన్నాను. యాక్చువల్‌గా ఏం జరిగిందంటే మేము ఒక ఐటెమ్ ఆర్డర్ పెట్టినప్పుడు బయట నుంచి వచ్చినప్పుడు మాకు పెద్ద స్టాప్లర్ అనేది మా కవర్‌లో పడిపోయిందనమాట. ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టినప్పుడు. అంటే వెజిటబుల్స్ అవి ఆర్డర్ పెట్టుకుంటాం గదా! సో, వాటిల్లో అది వచ్చేసిందనమాట. నేను నిత్య స్కూల్ నుంచి వచ్చిన వెంటనే "అమ్మ ఏంటమ్మా" అని అడిగింది ఒకసారి ఒక 1 వీక్ బ్యాక్. నేనేం చెప్పానంటే "నిత్యమ్మ అది నీ బర్త్‌డే గిఫ్టు" అని చెప్పన్నా. "అమ్మ స్టాప్లర్ ఎవరైనా ఇస్తారా అమ్మ" అని చెప్పింది. పైగా పెద్ద స్టాప్లర్ అనమాట. పెద్ద స్టాప్లర్ మనకు లేదు కదా నిత్యమ్మ. సో అందుకని తీసుకున్నాను నేను అని చెప్పేసి చెప్పొచ్చాననమాట అట్లానే. చెప్తే నిత్య అంది, "అమ్మ ఎవ్వరైనా స్టాప్లర్ ఇస్తారా అమ్మ" అంటేను సర్ప్రైజ్‌గా ఇవ్వాలి గానీ అది ఇది అని చెప్పింది. బట్ అంత ఇంట్రెస్ట్‌గా లేదనమాట గిఫ్ట్ మీద. మనం వదులుతామా? ఐ మీన్ నేను వదులుతానా? అస్సలు వదలను. దాన్ని ఏడిపించడానికి లేదు అదే పిన్స్ కూడా ఆర్డర్ పెడతాము వస్తాయి. అది ఇది అని చెప్పుకొచ్చాను. బట్ మరి ఓపెన్ చేసారేంటి అని అడిగింది. నేను అన్నాను ఓపెన్ చేసి చెక్ చేయాలి కదా ఎట్లా ఉన్నదో. సో, అందుకని చెప్పేసని అని అలా చెప్పాననమాట. చెప్తే ఆహ్, ఏ అంటే ఇంకా బయటికేం చెప్పలేకపోతుందనమాట. ఒక్కొక్కసారి అనేస్తుంది. "ఎవ్వరైనా స్టాప్లర్ ఇస్తారా అమ్మ గిఫ్టు?" అంటే నేను అన్నాను, "నువ్వెక్కువ స్టేషనరీ యూజ్ చేస్తూ ఉంటావు కదా! సో, నీకు ఏమైనా క్రాఫ్ట్స్ అవి చేసుకున్నప్పుడు స్టాప్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడతదని" అట్లా ఇట్లా ఏడిపిస్తూ వచ్చాననమాట. నిన్న నైట్ కూడా ఏమంటుందంటే నేనన్నాను, "నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ చేస్తా పోనీ, నీకిప్పుడు ఇది తెలిసిపోయింది కదా! తెలియనట్టుగా ఒక ప్యాక్ చేసి ఇలాగ కాగితాలు అవన్నీ పెట్టి హ్యాపీ బర్త్‌డే అని రాసి పెడతాను నిత్యమ్మ" అని చెప్పన్నాను. అంటే దాని లోపల కూడా స్టాప్లరే కదా ఉంటది అని చెప్పింది. మరి అదే కదా! నువ్వు ఎక్సైట్ అవ్వు. ఆ గిఫ్ట్ లోపల ఏం పెట్టాను, ఎన్ని కాగితాలు పెట్టాను, ఇప్పుతా ఉండు అట్లా ఇట్లా అని చెప్తే ఒక ఒక మాదిరిగా ఓకే అని చెప్పింది. మళ్ళీ అంది, "అయినా పిన్స్ లేని స్టాప్లర్ ఎవరైనా ఇస్తారా? పిన్స్ ఇంకా రాలేదు స్టాప్లర్ గిఫ్ట్‌కే ఇస్తావా?" అని చెప్పుకుంటా వస్తుందనమాట అలాగా. అలా మా ఇద్దరి మధ్యన కాన్వర్జేషన్ జరుగుతుంది. బట్ నేనైతే స్టాప్లర్ అనేది కాదండి. దానికి గిఫ్ట్ తీసుకున్నాను. అది ఏ గిఫ్ట్ అన్నది లాస్ట్‌లో రివీల్ చేస్తాను. చెక్ చేయండి. ఎలా ఉందన్నది కూడా గిఫ్ట్ చూడండి. నాకైతే నచ్చింది. నిత్యకి కూడా ఇష్టపడుతదనుకుంటున్నాను. సూర్య అయితే "అమ్మ స్టాప్లర్ ఏస్తున్నావా? అమ్మ స్టాప్లర్ ఏస్తున్నావా? నిజం చెప్పు, నిజం చెప్పు" అని నిన్న నైట్ అడిగాడు. "అవునురా నిజంగానే" అని చెప్పంటే, "సరే ఫోన్ ఇవ్వి నేను వీడియో చూసేస్తాను" అన్నాడు. నేను ఫోన్ నిన్న పిల్లలకిద్దరికీ ఇవ్వలేదనమాట. బట్ ఎందుకంటే నిత్యకి తెలిసిపోద్ది నేను అది వీడియో తీసుకుంటాను గదా! సో, అందుకని ఫోన్ ఇవ్వలేదనమాట. సూర్య మటుకు చెక్ చేశాడు. బట్ తనకి ఒక వీడియో తప్ప అన్నీ చూసాడనమాట. అది అర్థం కాలేదు. అమ్మ నిజంగానే స్టాప్లరా ఏంటి అది ఇది అన్నాడు. బట్ ఐటెమ్ కనబడిపోయేసరికి ఇదా అంటే, కాదు ఇది కాదు మన ఇంట్లో అట్టపెట్టలేదని పక్కింట్లో వాళ్ళని అడిగాను అని చెప్పి చెప్పొచ్చాననమాట. చెప్తే సూర్య అన్నాడు, "ఏం గాదు, ఏం గాదు ఇది అమెజాన్ యాప్ ఓపెన్ చెయి, అమెజాన్ ఓపెన్ చెయి" అని చెప్పి అమెజాన్‌లో చూసేసాడనమాట. "నువ్వు నాకు చెప్తున్నావా నువ్వసలా? నాకు తెలుసు నువ్వు కొన్నావు, కొన్నావు" అని చెప్పి వాడు ఎక్సైట్‌మెంట్ అయిపోతున్నాడనమాట. సరే అయితే అయింది గానీ నువ్వు మాత్రం చెల్లికి చెప్పకు అని చెప్పన్నాను. అమెజాన్‌లో చెక్ చేసేసాడనమాట సూర్య. నిత్యాకైతే స్టాప్లర్ అనే దాంట్లోనే ఉంది. ఆల్మోస్ట్ చూసారు కదా! మన గిఫ్ట్ అనేది రెడీ అయిపోయింది వీడియోలో. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నిత్య కోసం గిఫ్ట్ ప్రిపేర్ చేసేసాను. గిఫ్ట్ ప్యాక్ చేసేసాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మార్నింగ్ ఇచ్చేసాను గిఫ్ట్. స్కూల్ నుంచి వచ్చాక ఓపెన్ చేస్తదనమాట. అది కూడా వీడియో తీసి పెడతాను. గిఫ్ట్ ఇదే ఫ్రెండ్స్. ఎలా ఉందన్నది కింద కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.